నమస్కారం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు. ఆ నవ్వుల్ని శుతిశుభ్రంగా, లయబద్ధంగా, ఎంతో సుధా అమృతంలాగా వినిపించి అందరినీ మైమరిపించినటువంటి ఆ గాత్రం సిస్ట జానకి. సుప్రసిద్ధ నేపథ్య గాయకురాలుగా చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. నిజానికి 60 సంవత్సరాలుగా ఆ స్వర పరిచయం అందరికీ సురభిలాల్ని పంచుతున్న విశేషం తెలిసిందే. రేపల్లెలో 23 ఏప్రిల్ 1938లో జన్మించిన ఆమె సిస్లా వంశంలో ఒక శిష్ట సాంప్రదాయమైనటువంటి ఆ కుటుంబం నుంచి సశాస్త్రీయమైనటువంటి ఆ సంగీత మాధుర్యాన్ని, అటు జానపదాన్ని కూడా అలవోకగా పాడి వినిపించినటువంటి ఆ సుమధుర గాయని. అటువంటి జానకి నిజానికి సినీ పరిశ్రమలో ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయానికి జానకమ్మ అని పిలిపించుకున్నటువంటి ఒక విశిష్టం. అటు ఘంటసాలతోనైనా ఎస్పి తోటి ఎన్నో గీతాలు, సుమారు 50,000 పైగా పాటలు పాడిన జానకి ఎక్కువ భాగం బాలసుబ్రహ్మణ్యంతో పాడడం చాలా విశిష్టం. అది అందరికీ జానకి అనగానే వినబడేది. తమిళంలో చాలా విశిష్టమైనటువంటిది సింగార వేలనే దేవా. అదే మనకి తెలుగులో కూడా నీలీల పాడిద దేవా అంటూ అది ఆరుద్ర రచించినటువంటి గీతం. మురిపించే మువ్వల్లో 1962లో లీలతో కలిసి పాడినటువంటి ఆ పాట ఎంత సుధామధురం. నిజానికి అందులో అతి కష్టమైనటువంటి సన్నాయి వాయిద్యం, ఆ నాదవేదంతో పోటీపడి మరి తన యొక్క గాన మాధుర్యాన్ని, గాన విశిష్టతను, పాటల పాటవాన్ని పంచినటువంటి ఒక విశిష్ట గాయని. నిజానికి ఆ పాటతోటి ఒక శాస్త్రీయ సంగీతంకి ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం, అటు భక్తి సంగీతంలోనే కాదు, ఒక అనురక్తి సంగీతంలోనే కాదు, ఒక శక్తివంతమైన స్వరం ఏదైనా ఉందంటే అది ఎస్ జానకి అని చెప్పచ్చు. బిస్మిల్లా షెహనాయితో కూడా పోటీపడి తన గానశృతిని సన్నాయి అప్పన్న సినిమాలో 1980లో అందించినటువంటి ఒక విశిష్ట గాయని ఆమె. సన్నాయికి స్వరం ఇవ్వడం అంటే అంత ఆషామాషయం కాదు. అటు షెహనాయితో కూడా నాదశృతి కలపడం అన్నా కూడా అంత తమాషయం కాదు. ఇటు వీణలో కూడా ఆ వీణా నాదంతో పోటీపడి ఆ వేణువుతోటి, ఇటు సన్నాయితోటి ఇలాగా చంద్రహాస సినిమాలో వీణపాట చాలా విశిష్టమైంది. అటువంటి ఆ జానకి ఇటు ఎంతోమందికి గాత్రాన్ని, ఇటు పసిపిల్లల నుంచి అటు ముదుసలి వయసు వరకు కూడా అందరికీ కూడా ఆ అనుకరణ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంతో శుతిశుభ్రంగా మధుర స్వరానికి నిదర్శనంగా నిలిచేలాగా పాడడం చాలా విశిష్టం. నరుడా ఓ నరుడా అంటూ జాతిరత్నాలుగా వినిపించినటువంటి ఆ పాట జేబుదొంగ సినిమాలో హవా హవా హవాయి అంటే ఒక విలక్షణమైనటువంటిది, ఒక వైవిధ్యమైనటువంటిది, ఒక వైచిత్రమైనటువంటి ఆ స్వరం. అది ఎప్పటికీ కూడా తెరస్మరణీయం, చిరస్మరణీయం అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే గోదావరి గలగల్లు వినిపిస్తాయి, కృష్ణమ్మ బిలబెల్లు వినిపిస్తాయి, తుంగభద్ర తరంగాలు వినిపిస్తాయి, కావేరి సావేరి రాగాలై మన అలరిస్తాయి. 1964లో పూజాఫలం ఆ జానకి గారి గాత్రంలో ఉన్నటువంటి ఆ గమకాలని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. చిలక జోస్యం 1983లో రాజా ఓ బాలరాజా కానీ, ప్రేమనగర్ చిత్రాలు, మాయాబజారు, యమగోళ, లైలా మజ్ను పాటలు, ఇలాగ ఎన్ని చెప్పచ్చు. అటువంటి అటు రసాలూరేటువంటి సాలూరి రాజేశ్వరరావు గారి కానీ, కేవి మహదేవన్ కానీ, ఇళయరాజా కానీ, ఇలా ఎంతో మందితోటి ఆ వారి యొక్క సంగీత సారథ్యంలో ఉన్నటువంటి విశిష్టత అంతా కూడా ఈవిడ గాన మాత్రంలో ఒక ప్రవాహమే మనందరినీ కూడా ఓలలాడించింది చెప్పచ్చు. అసలు నిజానికి ఒక నదికి, ఒక సంద్రం యొక్కకి
దాని ఉనికి మరి దేంతో పోల్చడం. ఒక నింగికి ఒక నేలకి వాటికి వాటే సాటి అన్నట్టుగా జానకి గాత్రానికి మరొకరెవరూ పోటీ లేరు, ఆమెకు ఆమె సాటి. ఇంకా చెప్పాలంటే ఆ జానకి పదంలోనే ఒక జాహ్నవి నది పవిత్రత కనిపిస్తుంది. అందుకనే ఆవిడ సాంప్రదాయమైనటువంటి బొట్టుతోటి జానకమ్మ అని పిలిపించుకున్నటువంటిది. ఆవిడ నిజానికి నాకు అనిపిస్తుంది జానకి అంటే జాహ్నవి. ఆ జాహ్నవి అంటే పవిత్రమైనటువంటి గంగా నది. ఆ గంగా రసగంగ ఆ తరంగాల్లాగా ఆ పాటలో ఉన్నటువంటి లాలిత్యం అనిపిస్తుంది. 2013లో ఆవిడకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. కానీ దక్షిణాది వారికి ఎప్పుడూ కూడా అవార్డు పురస్కారాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆవిడ యొక్క పద్మభూషణ్ని త్యాగం చేసినటువంటి ఒక విశేషమైనటువంటి చరిత్ర ఉంది. అటువంటి ఆవిడ హస్బెండ్ రామ్ ప్రసాద్ గారు, ఆయన కూడా సంగీతాభిమాని. 1958లో వివాహం చేసుకున్న తర్వాత 1997లో ఆయన లేకున్నా ఆవిడ యొక్క ఆ స్ఫూర్తి, రసస్ఫూర్తి, ఆ గాన మాధుర్య, ఆ దీప్తి అదంతా కూడా ఆమె బొట్టులోనే కాదు, ఆమె మాటల పట్టులోనే కాదు, ఆమె గాన మహత్తులో వినిపిస్తుంది. ఒక రస జగత్తుల నడిపించేటువంటి ఆ మహత్తు ఆమె కంఠంలో ఉందని చెప్పచ్చు. అటు శాస్త్రీయాన్ని కానీ జానపదాన్ని అలవోకగా, ఎందుకంటే ఆ ఒక్క మనకి మురిపించే మువ్వల్లో ఎప్పటికీ కూడా ఆ మువ్వలు, ఆ రవళి, గాన రవళి మురళిలాగా వినిపించినా, సన్నాయిలా వినిపించినా, వేణువులా వినిపించినా, వీణానాదంలా రవళించిన అవన్నీ చాలా విశిష్టం. జ్యోతి చిత్రంలో 1976లో అనుకుంటాను ఆవిడ చాలా ఒక చిన్నారి పాపలాగా నవ్విన, ఒక పడుచు యవ్వనంలో ఉన్నటువంటి ఆ నవ్వుల దరహాసంలో మధుమాసాన్ని వినిపించిన ఆ జ్యోతి చిత్రంలో ఒక నవ్వులతోటే ఇంచుమించు నిమిషన్నర సేపు మనకి ఆ నవ్వుల ఇంకో మరొకరు ఎవరు నవ్వలేరు అటువంటి చిరునామా చెప్పచ్చు. తాళం ప్రకారం ఆ గీతల్లో తాళం ప్రకారం నవ్వడం అంటే అంత ఆషామాష్యం కాదు. అలాగే ఆ నవ్వించి అలరించినటువంటి మనసును కరిగించేటువంటి ఆ గాత్రం అది సన్నాయిస్వరంగా వినపడమే కాకుండా మనకి ఇల్లు ఇల్లాలు చిత్రంలో రాజబాబుతో కలిసి ఒక హాస్యం వ్యంగ్యంతో వినరా సూరమ్మ కూతురు మొగడ అంటూ జానకి రాజబాబుతోటి ఒక హాస్య గీతాన్ని ఆలపించడం కాదు, అప్పలాచారి వారి ఎన్నో హాస్య గీతాల్లో కూడా ఆవిడ చాలా అద్భుతమైన కంఠం. ఎందుకంటే ఆల్ టైం చెప్పాలంటే ఒక లివింగ్ లెజెండరీ గాయని ఎవరంటే అది జానకి అని చెప్పచ్చు. నిజానికి ఆ జానకి పేరులోనే నేను చెప్పినట్టుగా జాహ్నవి ఒక నదీ తరంగం కనిపించినది కాదు, జానకి పేరుతో మనకి చిత్రసీమలో కూడా మరొకరు కూడా అలాగే అయ్యారు. అందుకని ఆవిడని షావుకారు చిత్రంతో నటరత్నంతో ఆవిడ మొదటిని కనుక అలా షావుకారు జానకిగానే చిత్రసీమలో పరిచయం అయిపోయి, ఈవిడ ఎస్ జానకి అంటే ఆ శిష్టమైనటువంటి ఆ శాస్త్రీయమైనటువంటి స్వరంగా శిష్టా జానకి చాలా విశిష్టమైనటువంటిది ఆవిడ. అటువంటి ఆవిడ ఇటు పడుచు పిల్లలాగా పసిపిల్లాడిలాగా, ఎందుకంటే సప్తపది ఆ కె విశ్వనాథ్ గారి యొక్క సృష్టి కళా తపస్వి. ఆయన దాంట్లో మరో కళా తపస్సు ఏదంటే ఈవిడ గాత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే పసిపిల్లాడిలాగా ఎంత గొప్పని పాట అంటే అది చెప్పడం ఒక మనకి వినిపించేటువంటి నీరాజనం చిత్రాలు కానీ సినారేకి ఎంత పద గుంబనతో ఉన్నటువంటిదో, స్వరామృత గుళికలుగా అందించినటువంటి ఆ రసధార గాన రవళి ఎలా వినిపిస్తుందో అంత విశిష్టం కూడా మనకి కనిపించేటువంటి ఒక హమ్మింగ్లో కానీ లాఫింగ్లో కానీ నవ్య అభివ్యక్తి, అంటే ఒక గాత్రంలోంచి ఒక రస జగత్తుకు తీసుకెళ్లేటువంటి ఒక అభివ్యక్తి అద్వితీయురాలుగా అని చెప్పాలంటే ఆవిడ చెప్పచ్చు. సిరి సంపదల్లో ఘంటసాల పగలు రేయిగా పండు వెన్నెల్లో మారినదేమి చెలి వింత కాదా నా చెల్లి చెంత ఉండగా అంటారు. కానీ ఆ పాటలో ఆవిడ పాడడం, దానికి ఆ హమ్మింగ్లో రావడం మనకనిపిస్తుంది పగలు రేయిగా పండు వెన్నెలుగా మారింది ఏమంటే ఎస్ జానకి గానం చెంతనుండగా వీణులు విందుగా ఉండగా మనకి పగలు రేయి అనిపిస్తుంది. రావండే రాముడైతే అన్న దాంట్లో చాలా విశిష్టమైనటువంటి గాత్రం అది. రవివర్మకే అందని అందానివో అంటూ ఆ మొదలైన దాంట్లో అది ఆ పాటకి జానకి ఆలాపంతో ప్రారంభమవుతుంది. అసలు ఆలాపనలో అంత విశిష్టంగా చేయొచ్చు అన్నటువంటి సూత్రతే కాదు. ఆకలి రాజ్యంలో మనకి 1980లో వచ్చినటువంటిది కమల్ హాసన్ చిత్రంలో మనకి బాలచందర్ విషయం కానీ, ఆయన యొక్క తపస్సు
ఆ దర్శకత్వ తపస్సులు ఉన్నటువంటి వాళ్ళు, ఇటు నట విరాట్గా ఉన్నవాడు. కానీ అవన్నీ మనం మర్చిపోయేలాగా అటు శ్రీదేవి ఒక అందాల రాశిగా అభినయ దేవిగా ఉన్నటువంటి ఆ శ్రీదేవి ఉన్నా కూడా ఇవన్నీ మర్చిపోతాం మనం. ఎందుకంటే అందులో ఆకలి రాజ్యంలో తన్ననన తననన నానన తననన ఈ ఆలాపన ఎంత విశిష్టం. ఆలాపనకి మళ్ళీ ఆ అద్భుతమైనటువంటి ఒక పదగుంబన రచన చేయడం అక్కడ జరిగింది. దాన్ని పోటీ పడినట్టుగా ఈవిడ యొక్క ఆలాపనని మనం వినడం చాలా శృతిమధురంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈవిడ యొక్క అన్వేషణ చిత్రంలో మనకి ఒక గాన హృదయాన్ని ఎదలో లయలాగా చేస్తూ ఆ అంతరంగ లయకి సమంగా మనకి గాన హృదయం వినిపిస్తుంది. అన్వేషణ 1985లో ఎదలోయల్లో ఎగసేటువంటి ఆ లయ ఏదే ఉందో అది ఆవిడ కనిపిస్తుంది. కానీ కవిత్వ పదాలని ఒక విశ్లేషణ రీతిలో అందనంత సుందరమైనటువంటి గానామృతంగా వినిపించినటువంటిది. శ్రీవారి శోభనం 1985లో అనుకుంటాను అది. అల్కపాన్పు ఎక్కనేల అంటూ చిలిపి గోరింక యొక్క స్వరం ఎలా ఉంటుందో అది వినిపించడం, అటువంటి మత్తు గమ్మత్తు గాన జగత్తు అది స్వరమహత్తు ఎస్ జానకిది అని చెప్పొచ్చు. అటువంటి ఆ గానశక్తి ఎప్పటికీ కూడా జేజేలు అందుకని ఆవిడకి జన్మదిన జేజమ్మకి జేజేలు చెప్తూ చాలా విశిష్టంగా మనకి ఆ స్వరమధురమైనటువంటి ఆవిడ యొక్క గాత్రాన్ని ఆ సన్నాయి స్వరాల్లో వింటూ నీ నీ గానలీల పాడదవేళ అంటూ జానకి మీద కూడా పాడుకోవచ్చేమో అనిపిస్తుంది ఆవిడ పాటనే మనం చెప్పాలంటే. అంటే ఆ వైవిధ్యం, ఆ విశిష్టత, ఒక లివింగ్ లిజెండరీగా సింగర్గా అనుకరణలో ముఖ్యంగా ఇటు పిల్లల నుంచి సప్తపదిలో ఆ పాటను ఎవరూ మర్చిపోలేదు. ఎందుకంటే చిన్న పాప చేత, పసిపాప చేత, అందులోనే 2 రకాలైనటువంటి పసి గొంతులు వినిపిస్తాయి మనకి. గోవుళ్ళు తెల్లన, గోధూళి ఎర్రన, గోపయ్య నల్లన ఎందుకయ్య అంటూ ఆ వర్ణన, ఆ స్వర వైవిధ్యంలో ఉన్నటువంటి విశిష్టత ఇవన్నీ కనిపించడం చాలా విశిష్టతే. అందుకని ఎప్పటికీ కూడా జానకి గానం ఒక జాహ్నవీ తరంగంలా మనని అలరిస్తూ ఉంటుంది. అలాగే అలరించాలని, శతమానం భవతి అని ఆ పార్వతీ పరమేశ్వరులు దీవించాలని ఆకాంక్షిస్తూ శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.